ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని ఆదివాసీ గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఆదివాసీ వనరులను దోచుకోవటానికే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని ఫైర్ అయ్యారు. అభం శుభం తెలియని గిరిజనులపై మావోయిస్టు ముద్ర వేసి పోలీసులు ఇబ్బందులకు గురిచేయటం మానుకోవాలని డిమాండ్ చేశారు. అడవుల్లో మోహరించిన కేంద్ర బలగాలు వెంటనే కూంబింగ్ నిలిపివేయాలన్నారు. మధ్య భారతంలో జరుగుతున్నటువంటి మానవ హరణం ఉందో అది వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మొట్టమొదటిసారిగా చేయాల్సినటువంటి పని ఆపరేషన్ కగార్ అనేటువంటి ఏదైతే ఆదివాసీ ప్రజలపైన అంటే సొంత దేశంలో సొంత పౌరులపైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే దాడి ఉందో అది వైమానిక దాడి కావచ్చు, లేకుంటే ఆకాశతలం నుంచి చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ని బార్డర్లో ఉపయోగించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ బలగాలను బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ని సొంత దేశ ప్రజలపైన సొంత పౌరులపైన ప్రయోగించడం అనేటువంటిది అది రాజ్యాంగ విరుద్ధము. రాజ్యాంగ విరుద్ధానికి పాల్పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి. అదేవిధంగా ఈ ఆపరేషన్ కగార్లో భాగంగా జరుగుతున్నటువంటి మారణ హరణంలో వెనుక ఆదివాసులే దీన్ని చేస్తున్నారని చెప్పి అంటే సమాచారం ఇస్తున్నారని చెప్పి ఇటు మావోయిస్టుల నుంచి కూడా కొన్ని ఆదివాసులపైన జరిగేటువంటి కాల్పులు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా చాలామంది అమాయకులు చనిపోతున్నారు. వాళ్ళు చేసిన నేరం ఏంటిది అనేటువంటిది ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము, ఇటు మావోయిస్టులను అటు కేంద్ర ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ రెండు వర్గాల మధ్యలో రాజ్యాంగబద్ధంగా ప్రజలు జీవించాల్సినటువంటి హక్కును కోల్పోయి అక్కడ అభివృద్ధి జరగకుండా ప్రజలు వాళ్ళ యొక్క సంస్కృతిలో భాగమైనటువంటి జీవనాన్ని కొనసాగించకుండా ఇవాళ అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది.